ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అలానే నా లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్ అందరికీ సేమ్గా ఉండవు. ఒక తోడు లేకపోతే ఆ జీవితం ఎలా గడుస్తుందో ఆలోచించడానికే కష్టంగా ఉంటుంది. అలాంటిది నా జీవితం. లైఫ్లో ఫెయిల్యూర్ అనే మాట కానీ సక్సెస్ అనే మాట చూడని అనుకున్నాను. కానీ మా అమ్మ మమ్మల్ని లోకానికి పరిచయం చేసింది. చిన్నప్పుడు మా నాన్న లేకపోవడం, అన్నకి ఏం తెలియకపోవడం, అమ్మ మాట మాకు అర్థం కాకపోవడం, అక్క నేను ఎలా పెరిగామో తెలియదు. కానీ మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. మాకు జీవితం అనే పాఠాన్ని నేర్పింది. ఏం తెలియని వయసులో మా అన్నయ్య పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇవన్నీ చూసి పెరిగిన నేను ఎవరిని సాయం అడగలేక, అమ్మని ఇంకా కష్టపెట్టలేక, అటు అక్కనే ఒక్క దారిలో పెట్టాలనే ఆశయంతో ఇలా జాబ్లో జాయిన్ అయ్యాను. అలానే మా అమ్మ కూడా నాన్న లేరని అక్కడే ఆగిపోలేదు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా ఎవరి ముందు చేచాపకుండా పెంచింది. జీవితంలో మేము పడిన కష్టాలు ఏ ఒక్కరికి రాకూడదు. నేను ఎప్పుడు అనుకుంటుంటా, కానీ ప్రతి ఒక్కరి జీవితం అలా ఉండదు. ఎంత బాధ ఉన్నా నవ్వుతో జీవించడమే కదా జీవితం అంటే. ఏ పిల్ల, నీ అడ్రస్ చెప్తావా? నువ్వు నన్ను ఏమనుకుని కామెంట్ చేసావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ అమ్మ స్థానంలో ఉండి నిన్ను కొట్టాను. మార్నింగ్ గట్టిగా తగిలిందా? లే అదేం పర్లేదు. లేదు గట్టిగా తగిలినట్టుంది. ఐఎమ్ సారీ. జాగ్రత్త. రే మామ, నిన్ను కొట్టిన అమ్మాయి వస్తుందిరా. అరే వద్దురా, దానిలో తను తప్పేముందిరా? నేను తప్పు చేస్తే నన్ను అమ్మలా దండించింది. నువ్వు నన్ను ఏమనుకుని కామెంట్ చేసావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ అమ్మ స్థానంలో ఉండి నిన్ను కొట్టాను. అదే అమ్మలా నా బాధ గురించి ఆలోచించింది. లేదు గట్టిగా తగిలినట్టుంది. ఐఎమ్ సారీ. జాగ్రత్త. అప్పుడే తనలో మా అమ్మ కనిపించింది. నిజమేరా, ప్రతి ఆడపిల్లలో అమ్మదనం ఉంటుంది. అదే మనలాంటి వాళ్ళని కాపాడుతుంది. అరే వీళ్ళు భయపడుతున్నట్టున్నారు. పదండ్రా తోడుగా వెళ్దాం. జీవితంలో గమ్యం చేరుకోవడం చాలా అవసరం. అదే ఒక అమ్మాయి జీవితంలో చాలా కష్టంగా మారుతుంది. అందరిలాగే నా జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఫలితాలు కూడా ఉన్నాయి. కానీ నన్ను నేను ఎవరికీ పరిచయం చేసుకోలేదు. నేను ఎవరికీ కనిపించలేదు.
ప్రతి ఒక్కరికి ఒక లోపం ఉంటుంది, కానీ నాకు మాత్రం ఇదే ఒక లోపంగా మారింది. చులకనగా చూడడం చాలా తేలికే, అలానే నా జీవితంలో కూడా నేను చాలా అనుభవించా. మనం ఏంటో ప్రపంచానికి తెలియకపోతే నలుగురిలో మనం ఉన్నా లేనట్టే అని చూస్తారు, కానీ ఏ రోజు నా కాన్ఫిడెన్స్ని నేను కోల్పోలేదు. అటు అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలి అంటే ఎక్కడ నా జీవితం ఆగిపోతుందో అనుకున్నా, కానీ అప్పుడే మా అన్నయ్య నాకు తోడుగా నిలిచి మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనవసరం లేదు అని నేను జాబ్ చేయడానికి కారణమయ్యాడు. అప్పుడు అనుకోలేదు నేను కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్గా పోరాడతా అని, ఇంట్లో ఒక స్టాండ్ తీసుకుంటా అని, ప్రపంచంలో నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటా అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఏ ప్రపంచం నన్ను ఎగతాళి చేసిందో అదే ప్రపంచం నన్ను గుర్తించి నాకు తోడుగా నిలిచింది. ఇదే కదా జీవితం అంటే. ప్రతి స్త్రీ యొక్క జీవితం ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులతో నిండి ఉన్న ఒక దారి లాంటిది. ఎన్ని కష్టాలు ఉన్నా తన వాళ్ళని గెలిపించడానికి తనను తాను ఎప్పుడు తక్కువ చేసుకుంటూనే ఉంటుంది. ఎన్నో బాధలు, అది తల్లిదండ్రుల నుంచి అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఆకతాయిల వల్ల అయి ఉండొచ్చు, కానీ ఎన్ని వచ్చినా తన సహనాన్ని మాత్రం కోల్పోదు. అన్ని కష్టాల్లో కూడా ఎవరైనా నేను ఉన్నా అనే చిన్న సపోర్ట్ ఇస్తే చాలు, 1000 ఏనుగుల బలం మొహంలో చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, చుట్టాలు అయి ఉండొచ్చు, బయట వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ మొహంలో చిరునవ్వు కోసం మనం ఇవ్వాల్సింది చిన్న సపోర్ట్. ఇచ్చేద్దాం కదండి.